ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకండి, వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. పిల్లలు టీచర్ చెప్పే మాటలు ఎంతో శ్రద్ధగా వింటారు. ఎందుకంటే ఇంట్లో విన్నదానికి టీచర్ చెప్పే మాటలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. నీవు నేను నూతన సృష్టిగా మార్చబడినప్పుడు మన చెవులు నూతన వినికిడికి త్రిప్పబడ్డాయి. పాత వినికిడి గతించిపోయింది. మన జీవితాల్లో ఈ లోకపు అల్లర్లకు, కలవరాలకు, ఆకర్షణలకు తావులేదు. వ్యర్థమైన మాటలను మన చెవులు వినవు. విమర్శలకు మనమే మాత్రము మొగ్గు చూపము. ఇతరులను గురించి తీర్పు తీర్చే మాటలు వినేందుకు మనకు సమయం లేదు. అయితే పరిశుద్ధాత్మని స్వరం వినుటకు మన చెవులు సవరింపబడ్డాయి. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువు పదే పదే చెవిగలవాడు ఆత్మసంగముతో చెప్పుచున్న మాట వినుగాక అని చెప్తున్నాడు. విత్తువాని ఉపమానంలో యేసు ప్రభువు చెప్పినట్లు ఎంతోమంది విని మర్చిపోతుంటారు. కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన, కొన్ని రాళ్ల స్థలంలోనూ పడ్డాయి. ఇంకొన్ని ముండ్ల పొదల్లో పడి చివరికి చచ్చిపోయాయి. అయితే మంచి నేలను పడిన విత్తనాలు మంచి ఫలాన్ని ఫలించాయి. యేసు ప్రభువు చెప్పిన మాటలు విందాం. ప్రార్థన. తండ్రి, ఎన్నోసార్లు వ్యర్థమైన మాటలకు, విమర్శలకు నా చెవులను అప్పగించాను. నా చెవులు దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మ స్వరానికి తెరవబడినట్లు నన్ను క్షమించు. నా చెవులను శుద్ధీకరించు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.